ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చి మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. మీకా 6వ అధ్యాయము 8వ వచనం. మీకా, పాత నిబంధన గ్రంథం మీకా 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. గాడిదకు నువ్వు మానస్వరాన్ని ఇచ్చున్నావు ప్రభువా. నేనైతే గాడిద కన్నా హీనంగా ఉన్నాను. గట్టి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. రాళ్లతో రప్పలతో సైతము దేవుణ్ణి స్తుతించినట్లు నువ్వు చేయగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేను ఏ పాటి వాడని నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని నువ్వు నన్ను సజీవుడుగా ఉంచి ఇక్కడ నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞతలు. జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యము మేమందరము కూడా ధ్యానము చేయుచుండగా నీ యొక్క ఆత్మతో మమ్మల్ని దర్శించు ప్రభువా. ప్రతి ఒక్కరిని నువ్వే దర్శించు. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించు ప్రభు. మా యొక్క జ్ఞానముతో ఈ యొక్క వాక్యం వినటం కాదు కానీ, చదవటం కాదు కానీ, నీ యొక్క ఆత్మలో మేమందరము ధ్యానము చేయనట్లు, చదివి అర్థం చేసుకున్నట్లు, ఆ వాక్యం మా హృదయంలో ఫలించి అభివృద్ధి అగునట్లు నువ్వే ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మీకా, పాత నిబంధన గ్రంథం మీకా 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా అంటే ఒకడికి చెబుతున్నాడా? జాగ్రత్తగా ఆలోచించండి. ఈ యొక్క వాక్యం మనుష్యుడా అంటే విశ్వాసులకు మాత్రమే చెప్తున్నారా? అవిశ్వాసులకు మాత్రమే చెప్తున్నారా? అన్యులకు మాత్రమే చెప్తున్నారా? యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన వారికి మాత్రమే ఈ యొక్క వాక్యమా? కాదండి, అందరికీ. ఈ యొక్క లోకంలో, భూలోకంలో ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో, జనాభా సంఖ్య 10 కోట్లు అవ్వచ్చు, 50 కోట్లు అవ్వచ్చు, 100 కోట్లు అవ్వచ్చు, ఎన్ని కోట్లు అయితే అంతమంది జనాంగానికి దేవుడు చెప్పే వాక్యం మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఉత్తమమైనది ఏంటో నీకు దేవుడు ఆల్రెడీ చెప్పేసి ఉన్నాడు. తెలియజేయబడి ఉన్నది. ఉత్తమము తెలియజేయబడి ఉన్నది. ఉత్తమము కానిది కూడా తెలియజేయబడి ఉన్నట్టేగా అర్థం. అంటే మంచి నీకు నేను చెప్పాను అంటే మంచికి వ్యతిరేకంగా ఉన్న చెడు మొత్తం కూడా నీకు తెలిసే ఉన్నట్టేగా అర్థం. మీకా 6:8. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. నాకు తెలియక ఇది చేశాను అని నువ్వు ఎలా చెప్పగలవు దేవుడికి? అబద్ధం ఆడాం, నాకు తెలియక అబద్ధం ఆడాను అని నువ్వు ఎలా చెప్తావు? అన్నమాట నేను అనలేదు అని, మాట్లాడిన మాట నేను మాట్లాడలేదని నువ్వు ఎలా చెప్పగలవు? వాక్యం స్పష్టంగా చెబుతుంది, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఉత్తమమైనది నీ నోట్లో నుంచి రాకుండా, నీ యొక్క ప్రవర్తనలో నుంచి రాకుండా, నీ యొక్క క్రియల్లో నుంచి రాకుండా, నీకు నచ్చినట్టు నువ్వు ప్రవర్తించి నాకు తెలియక ఇది చేశాను అని నువ్వు ఎలా చెప్పగలవు? వాక్యం స్పష్టంగా ఉంది. ఓ మనుషుడా, అక్కడ నీ పేరు పెట్టుకో, వెంకటేష్, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. సీతమ్మ, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. దేవుడు నీకు ఆల్రెడీ తెలియజేసి ఉన్నాడు. మరి నువ్వు ఎలా చెప్తావు? నాకు తెలియదయ్యా, నాకు తెలియదయ్యా, నాకు తెలియదయ్యా, నాకు తెలియదయ్యా. ఎంతకాలం ఒకే సమాధానం చెప్తావు దేవుడికి? స్పష్టంగా ఉంది వాక్యం, నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది ఉత్తమమో, ఉత్తమంకి వ్యతిరేక పదం ఏంటి? మంచికి వ్యతిరేకం ఏంటి? చెడు. వెలుగుకి వ్యతిరేకం ఏంటి? చీకటి. ఉత్తమంకి వ్యతిరేకం ఏంటి? అల్పం. ప్రవర్తనలో, బిహేవియర్లో ప్రతిదీ ఉత్తమముగా ఉన్నాయి. దేవుడు ఆల్రెడీ తెలియజేశాడు. దానికి వ్యతిరేకంగా ఉన్నాయి మొత్తం కూడా అల్పమైన ప్రవర్తనేగా, అల్పమైన ఆలోచనలేగా, అల్పమైన క్రియలేగా, అల్పమేగా, అధమ స్థానంలో ఉన్నవేగా. ప్రతిదీ దేవుడు నీకు తెలియజేసి ఉన్నాడు. దేవుడు నీకు తెలియజేసి ఉన్నాడు. మరి నువ్వు ఎంతవరకు నీ యొక్క ప్రార్థనలో కానీ, నీ యొక్క ప్రవర్తనలో కానీ దేవుడిని అడుగుతూ ఉంటావు, నాకు తెలియదు, తెలియజేసా. చిన్నపిల్లలు చెప్పారంటే ఒక అర్థం పద్ధం ఉంది. పాలు తాగే పశువులు చెప్పారంటే ఒక అర్థం పద్ధం ఉంది. ఏళ్ళకి తరబడి
చర్చికి వస్తూ బాప్తిజాలు తీసుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ దైవ చిత్తానుసారమైన దుఃఖంలో ప్రార్థన చేసుకుంటూ ప్రవచనాలు చెప్తూ వాక్యాలు చెప్తూ దేవుడి యొక్క అనుభవం ప్రతిదీ రుచి చూస్తూ నాకు తెలియదు నాకు తెలియక జరిగిపోయిందని ఎలా చెప్తారు మీరు? ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఒక మనిషి చెప్తే నువ్వు మర్చిపోవచ్చేమో, పెడచెవును పెట్టచ్చేమో, వినకుండా ఏంటి ఆడేంటి వాడు నాకు చెప్పడం ఏంటి అన్నట్టు నువ్వు విసర్జించవచ్చేమో. కానీ వాక్యం స్పష్టంగా ఉంది. ఎవరు నీకు ఉత్తమమైన తెలియజేసి ఉన్నాడు? మనుషుడా, నీ పేరు పెట్టుకో, వెంకటేష్, నీకు ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఎవరి ద్వారా నీకు తెలియజేయబడి ఉన్నది? దేవుడు స్వయాన దేవుడు చేత తెలియజేయబడి ఉన్నది. ఇప్పుడు దేవుడు వెలుగును సృష్టించాడు. ఓకే, వెలుగు కానివి ప్రతిదీ కూడా చీకటేగా, అవునా కదా? దేవుడు నీతిని సృష్టించాడు. నీతికి వ్యతిరేకంగా ఉన్న అనీతి మొత్తం, దుర్నీతి మొత్తం వ్యతిరేకమేగా. దేవుడు నిజాన్ని, సత్యాన్ని సృష్టించాడు. ఆయన పేరే సత్యము, నీతిమంతుడు. మరి దానికి వ్యతిరేకంగా ఉన్నాయి మొత్తం. దేవుడు క్లియర్ కట్గా దేవుడు నీకు ఆల్రెడీ చెప్పేశాడు, నీకు తెలియజేయబడి ఉన్నది. సో నీ మాట జాగ్రత్త. నాకు తెలియక చేశా లేదా అన్నమాట నేను అనలేదు అని అంటావేమో, జాగ్రత్త. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, ఇవంతా అండర్లైన్ చేసుకోండి. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా. చూడండి, చిన్నపిల్లలకి ఏదైనా హోంవర్క్ ఇస్తాం. ఉదాహరణకి ఎల్కేజీ చదువుకునే వాళ్ళకి ఏదైనా హోంవర్క్ ఇస్తాం. ఏమిస్తాం? మహా అయితే ఏబీసీడీలు రాయమంటాం. 10th క్లాస్ వాళ్ళు అక్కడ కూర్చున్నారు. వాళ్ళు ఏమంటారు? ఎల్కేజీ పిల్లాడు బాగా టెన్షన్ పడి బాధపడి కంగారుగా ఉంటున్నాడు. అప్పుడు 10th క్లాస్ పిల్లాడు ఏమంటాడు? ఎల్కేజీ పిల్లాడుతో, నీకు ఇచ్చింది ఏబీసీడీలు ఆల్ఫాబెట్సే కానీ రాయమంటాం, ఇంతే కదా అంటాడా? చిన్నపిల్లలు ఒక బరువు ఎత్తాలి, బలవంతుడు పక్కన ఉన్నాడు. చిన్నపిల్లలు ఆ బరువు ఎత్తలేరు. బలవంతుడు ఏమంటాడు? అది ఇంతే కదా, ఈజీగా ఎత్తేయచ్చు, అవునా కదా? అట్లాగే మీ మధ్య మీ యొక్క బ్రతుకు దినముల్లో మీ యొక్క ఆయుష్ నడిపింపు అవుతున్నప్పుడు మీరు ఎటువంటి సందర్భంలో అయినా సరే, ఎటువంటి పరిస్థితులు ఉన్నా వెళ్ళినప్పుడు దేవుడు ఎలా మిమ్మల్ని ప్రవర్తన కలిగి ఉండాలో క్లియర్గా చెప్తున్నాడు. ఒకటేమో న్యాయంగా నడుచుకోవాలి, నువ్వు నడుచుకుంటున్నావా? ఒకటేమో కనికరం కలిగి నువ్వు నడుచుకోవాలి, నువ్వు నడుచుకుంటున్నావా? ఒకటేమో ప్రేమించడంలో ఉన్నావా? ఇంకోటేమో దీన మనసు కలిగి ఉండాలి, నువ్వు ఉన్నావా? దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఇంతే కదా. ఏంటి అంత తేలిగా ఇంతే కదా అంటే? చూడండి, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. చూడండి, ప్రవర్తించటం ఇంపార్టెంట్, అది కూడా అండర్లైన్ చేసుకోండి. నాకు దీన మనసు కలిగి ఉన్నాను అని మృదువైన చక్కని తీయని తేనె పలుకులు మనం పలికేమనుకో, అది దేవుడికి ఇష్టమా? నువ్వే ఆలోచించి ఈ వాక్యం ఏం చెప్తుంది? దీన మనసు కలిగి ప్రవర్తించు. ఏంటి? నీ ప్రవర్తనలో న్యాయం కనిపించాలి, నీ ప్రవర్తనలో కనికరం కనిపించాలి, నీ ప్రవర్తనలో ప్రేమ కనిపించాలి, నీ ప్రవర్తనలో దీన మనసు కనిపించాలి, నీ మాటల్లో కనిపించాలా? ఆలోచన చేయి. చక్కటి తేనె పలుకులు పలికినంత మాత్రాన నువ్వు దీన మనసు కలిగిన వాడివా, న్యాయము కలిగిన వాడివా, న్యాయము కలిగిన దానివా, ప్రేమ కలిగిన వాడివా, ప్రేమ కలిగిన దానివా, కనికరము కలిగిన వాడివా, కనికరము కలిగిన దానివా? ఏదైనా సరే ఉత్తి మాటలు అంటే క్రియలు లేకుండా, ప్రవర్తన లేకుండా, నాకు అది ఉంది నాకు ఇది ఉందని నువ్వు ఎంతవరకు నువ్వు నేను కలుగున్నాను నువ్వు ఎంత చెప్పుకున్నా సరే, మనుషులు నీకున్న స్థితిగతులను బట్టి, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి, నువ్వు ఏ స్థితిలో, ఏ అధికారంలో, ఏ ఉన్నత స్థితిలో ఉన్నావో దాన్ని బట్టి లోబడి మనుషులు సరే అంటారేమో. దేవుడు సరే అంటాడా? నీ యొక్క ప్రవర్తన బట్టి సాక్ష్యం ఇవ్వాల్సింది యేసుక్రీస్తు ప్రభువారు. న్యాయము తీర్చేవాడు యేసయ్య, తీర్పు ఇచ్చేవాడు యేసయ్య. పక్కన మనిషి ఇచ్చేది?
హృదయ అంతరంగములు ఎరిగిన వాడు దేవుడు. రహస్యమైనది ఏది కూడా మరుగై ఉండలేదు. రహస్యం ముందు నువ్వు చేసిన ప్రతి ఒక్కటి దేవుడు వెలుగులోనికి తెచ్చే రోజు వస్తుంది. ఒకానొక వాక్యం ఉంటుంది, చీకట్లో నువ్వు చేసింది మొత్తం దేవుడు బట్ట బయలు చేస్తాడు. ఇదంతా కూడా నీ ప్రవర్తనేగా, ఇదంతా కూడా నువ్వు ప్రవర్తనేగా. నీ ప్రవర్తన ఎలా ఉండాలి? వాక్యం స్పష్టంగా ఉంది. దేవుడు ఎదుట నువ్వు ప్రవర్తించు. చూడండి, స్టార్టింగ్లో మనుష్యుడా అని ఉంది, అడుగునేం రాస్తుంది? దేవుడు ఎదుట ప్రవర్తించు అని ఉంది. సో ఒక దేవుడి దగ్గర ప్రవర్తిస్తే చాలు. మనిషి దాన్ని న్యాయం అనుకున్నా అన్యాయం అనుకున్నా, మనిషి దాన్ని ప్రేమకు వ్యతిరేకమైన ద్వేషం అని అనుకున్నా, కనికరము లేకపోతే కనికరానికి వ్యతిరేకమైన శాపము, క్రోధము, కోపం ఏదన్నా అనుకున్నా, కక్ష ఏదన్నా అనుకున్నా, దీన మనసు అనుకున్నా, లేకపోతే గర్వము అహంకారంతో నడుస్తున్నాడు అని అనుకున్నా, ఏమీ మనకు అనవసరం. ఏం చెబుతున్నాను? మనిషి మనల్ని ఎలా ఎటువంటి సర్టిఫికేషన్ ఇచ్చినా సరే, అంటే నన్ను గురించి ఏ మనిషి అయినా సరే ఎటువంటి సాక్ష్యం ఇచ్చినా సరే దేవుడు వినండి. నా గురించి నా తల్లి దేవుడు సాక్ష్యం ఇచ్చినా సరే దేవుడు పట్టించుకోడు. భార్య భర్తలు ఎవరి గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చినా సరే దేవుడు ఏం పట్టించుకోడు. దేవుడు నా క్రియలను బట్టి నాకు సాక్ష్యం ఇస్తాడు. నా క్రియలను బట్టి దేవుడు నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. నా ప్రవర్తన బట్టి దేవుడు నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. నువ్వేంటి ఇచ్చేది? నీ సాక్ష్యం దేవుడి దగ్గర చెల్లించుతా? నీ సాక్ష్యం దేవుడి దగ్గర చెల్లదు. మనిషి అనేవాడు నేననే కాదు, ఎవడైనా సరే, ఏ మనిషి అయినా సరే ఖచ్చితంగా పక్షపాతం కలిగినాడు. వాడి రక్తం, మనిషి యొక్క రక్తంలోనే ఉంది పక్షపాతం. నా సొంతము, నా అహం, ఇవన్నీ మనిషి యొక్క రక్తంలోనే ఉంది. అందుకే మనల్ని శుద్ధీకరించడానికి రక్తముతో ఆయన మమ్మల్ని కడిగాడు. జాగ్రత్తగా ఆలోచించు. వాక్యం స్టార్టింగ్లో మనుష్యుడా మనుష్యుడా ఉంది, కానీ వాక్యం యొక్క చివరిలో దేవుని ఎదుట ప్రవర్తించు, దేవుని ఎదుట ప్రవర్తించు. మనుషుల ఎదుట ప్రవర్తించటం కాదు. మనుషుల ఎదుట నువ్వు అలా ప్రవర్తించావు అనుకో, వేషధారి కూడా అవుతావు. అది దేవుడి యొక్క దృష్టికి మంచిది కానే కాదు. వేషధారిగా ఉండటం వల్ల నీ పక్కనున్న మనుషులు నీ యొక్క వేషధారాన్ని చూసి నువ్వు మంచోడు, లేకపోతే ఇలా ఎలా అలా అలా అని పొగుడుతారేమో, బహుమానాలు ఇస్తారేమో, ఆర్థికంగా సహాయం చేస్తారేమో, నోటి సాయం చేస్తారేమో, కానీ దేవుడు మాత్రం వేషధారి అని పిలుస్తాడు. నేను దేవుడి చేత వేషధారి అని పిలిపించుకుంటాను నీకు ఇష్టమా? దేవుడి చేత యథార్థవంతుడు అని పిలుచుకుంటాను నీకు ఇష్టమా? సో నీ భక్తి ఏంటో నువ్వే ఆలోచించుకో. దేవుడిచ్చే సాక్ష్యం. మళ్ళీ చదువుతున్న వాక్యం, మీకా సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. చూడండి, దీంట్లో ఉన్న ఒక్కొక్క క్వాలిటీ సెపరేట్ చేసి చూసుకోండి. ఫస్ట్ వన్, న్యాయముగా నడుచుకోవాలి. రెండవది, కనికరమును ప్రేమించుటయు. రెండు ఒకటా కాదా? చూడండి, రెండో చూడండి ఒకసారి మీరు. కనికరము, ప్రేమించటం, ఈ రెండు కలిపి ఒకటే ఒక అర్థం కింద వస్తారా, అయితే దేని దానికి సెపరేట్ చేసి చెప్పారా? రెండు ఒకటే సెపరేట్ కాదు. కనికరం అనే ఒక లక్షణాన్ని మనం ప్రేమించాలి. విన్నారా? కనికరము కలిగుండు, ప్రేమ కలిగుండు కాదు ఈ యొక్క వాక్యం అర్థం. జాగ్రత్తగా చూడండి. కనికరమును ప్రేమించుటయు. ఎవరిని ప్రేమించాలి? నువ్వు కనికరమును ప్రేమించాలి. దేవుడు మనల్ని కనికరించాడా లేదా? దేవుడు మనల్ని కనికరించాడు కాబట్టే మన యొక్క పాప పరిహార్థమై ఆయన తన యొక్క ఆఖరి రక్తము బిందువు వరకు ప్రేమ వ్యక్తపరిచాడు. కనికరమును ప్రేమించుటయు వేరు కాదు. మనం ప్రేమించాలి. అది ఎవరిని ప్రేమించాలంటే కనికరాన్ని ప్రేమించాలి. అర్థమైందా? విడివిడిగా కాదు, అదంతా ఒకటే. న్యాయముగా ఎలా ఉండాలి? న్యాయంగా ఎలా ఉండాలి? న్యాయం నువ్వు చెప్పాలా? న్యాయంగా చేసి చూపించు. న్యాయం ఉత్తి మాటలతో కూడిందా? న్యాయంగా నడుచుకో. మనుషుడా, నువ్వు న్యాయంగా నడుచుకో. ఎవరి ఎదుట? మనుషుల ఎదుట కాదు.
మనుష్యుడా న్యాయముగా దేవుని ఎదుట నడుచుకో. మనుష్యుడా కనికరమును నువ్వు ప్రేమించు. మనుష్యుడా దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించు. చూడండి, హన్నా ఉన్నారు, గొప్ప ప్రార్థనాపరురాలు, విశ్వాసి, గొప్ప స్త్రీ. తనకి గర్భం లేదు, భర్త అవ్వచ్చు, తన యొక్క తనతో పాటు అదే తోడుకోడలు అంటే ఆ హస్బెండ్కి ఇద్దరు భార్యలు ఉంటారు. ఒకటేమో హన్న, ఇంకో ఆమె పేరు మర్చిపోయాను. తను అవ్వచ్చు, సంథింగ్ వీళ్ళందరూ హేళన చేస్తూ ఉంటారు. తను వస్తుంది, దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ఎంత మీకు తెలుసు కదా. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి, అక్కడ ఉన్నాయని కూడా దైవ సేవకుడే, దేవుడిని ఎరిగిన వాడే, ఒక రకంగా చెప్పాలంటే సంఘ కాపరి. ఆయన కనుదృష్టి హన్నా మీద ఎలా ఉంటుంది? హన్నా నిద్రముత్తు కలిగి ప్రార్థన చేస్తుంది, మోకరిస్తుంది, ప్రార్థన చేస్తుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ ఆ అమ్మాయి నిద్రపోతుంది, నిద్రముత్తులో ఉందని చెప్పి కంటికి కనిపించే ఒక ప్రవక్త లేకపోతే ఒక దైవ సేవకుడు అలా మాట్లాడతాడు. కానీ దేవుడు ఇచ్చే సాక్ష్యం ఏంటి? ఆమె దీన మనస్సు కలిగి దేవుడి యొక్క సన్నిధిలో ఎంతగానో అధ్యర్థిస్తుంటుంది, బతిమలాడుకుంటుంది. తన యొక్క ప్రాబ్లంని దేవుడికి చెప్పి, భర్త దగ్గర కాదు, తోడుకోడల దగ్గర కాదు, స్వయాన దేవుడి దగ్గర చెప్పింది. సంఘ కాపరి దగ్గర కూడా కాదు, స్వయాన దేవుడి దగ్గర చెప్పి అంగలారుస్తూ మొరపెడుతూ ఉంటుంది. కానీ చూసేవాళ్ళు నిద్రపోతూ అంటారు. ఇప్పుడు ప్రవక్త లేకపోతే సంఘ కాపరి నన్ను నిద్రపోతూ అనుకున్నాడని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తూ కూర్చుందా? లేదు. తన ప్రాబ్లం దేవుడు చెప్పింది, ఆ ప్రాబ్లం యాజ్ ఇట్ ఈజ్ దేవుడు దగ్గర దేవదూతలు తీసుకెళ్లారు. దేవుడు చక్కగా దాన్ని ఆమెన్ చెప్పాడు. దేవుడు వాగ్దానం చేసిన విధంగా సమూయేలు అను గొప్ప ప్రవక్త, దీర్ఘదర్శి అను గొప్ప ప్రవక్తని ఆమె గర్భవాసాన ఒక వారసుడిగా దేవుడు ఇచ్చేశాడు. అవునా కదా? ఇదంతా మీకు తెలిసిందే కదా. కానీ ఇక్కడ దేవుని ఎదుట ప్రవర్తించడంలో ఇదో చిన్న ఉదాహరణ. తన యొక్క ప్రవర్తన ఏమో మనుషుల దృష్టికి నిద్రపోతుగా ఉంది. అలక్ష్యం కలిగి స్వయాన దేవుడి యొక్క సన్నిధిలో నిద్రపోతుంది అని చెప్పి మనుషుల యొక్క దృష్టిలో ఉంది. ఓకే. కానీ దేవుడి యొక్క దృష్టిలో హన్నా ఎలా ఉంది? అంగలారుస్తూ విజ్ఞాపన చేసే ఒక విశ్వాసిలాగా ఉంది. ఓకే. కాపరి నాన్న ఇలా అనుకున్నాడు, తోటి విశ్వాసులు ఇలా అనుకున్నారని చెప్పి ఆవిడ దిగులు పడి వేసారిపోయి అయ్యయ్యో అనుకుందా? ఏం పట్టించుకోవాలా. తను చెప్పాల్సిన దేవుడికి చెప్పింది, దేవుడి దగ్గర నుంచి తిరిగి వర్తమానం వచ్చింది. ఆనందంతో సంతోషంతో దేవుడి యొక్క సన్నిధిలో మొక్కు చేసుకొని వెళ్ళిపోయింది. మొక్కుని తిరిగి సమర్పించుకుంది. ఓకే. చిన్న ఉదాహరణ, అర్థమైందా? దేవుని ఎదుట, మనుషుని ఎదుట. సో మనుషులు మనల్ని ఎలా అనుకున్నా సరే మనకేమీ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనిషి మెచ్చుకునేవాడు కాదు, ప్రభువు మెచ్చుకునేవాడు మాత్రమే యోగ్యుడు. ఏదన్నా చేయండి, ఎలా అన్నా ఉండండి, తల్లి అనేవాళ్ళు ఎప్పుడు కూడా బిడ్డలను వెనకేసుకొస్తూనే ఉంటారు. నా అని వచ్చేసరికి కుటుంబం ఎప్పుడు ఆ కుటుంబంలో ఉన్న సభ్యుల వైపే ఉంటారు. కానీ దేవుడు పక్షపాతి కాదు. స్పెసిఫిక్గా దేవుడు ఒక్కడి కోసమే రక్తం ఎప్పుడూ కార్చల. ప్రతి ఒక్కరిని దేవుడు ఏకరీతిగానే చూస్తాడు. బికాస్ ఆయన నీతిమంతుడు, సత్యవంతుడు, ఆయన పక్షపాతం లేనివాడు. నేనెంతో నువ్వు అంతే, నువ్వెంతో నేను అంతే. నేను వాక్యం చెప్తున్నాను అని నేనేమీ ఎక్కువ కాదు, ప్రవచనం చెప్తున్నావు కదా అని నువ్వేమో ఎక్కువ కాదు, స్వస్థత ఇస్తున్నావు కదా అని నువ్వేమో ఎక్కువ కాదు, అధికారం చేస్తున్నావు కదా, డబ్బులతో కోట్లు ఆస్తి కలిగి ఉన్నావు కదా అని నువ్వేమో ఎక్కువ కాదు. దేవుడి దృష్టిలో అందరూ సమానులే. కానీ దేవుడు వీళ్ళందరికీ ఇచ్చే ఒకే ఒకటి, ఉన్నవాడైనా లేనోడైనా, మంచోడైనా చెడ్డోడైనా సరే, మనిషి పుట్టిన ప్రతి ఒక్కడికి దేవుడు చెప్పేది ఒకే ఒకటి, న్యాయంగా నడుచుకో, కనికరాన్ని నువ్వు ప్రేమించు, దీన మనస్సు కలిగి నువ్వు ప్రవర్తించు. ఓకే. ఇవన్నీ కూడా ప్రవర్తనలో కనిపించాలి. నీ యొక్క వస్త్రధారణలో కాదు కనిపించటం, నీ యొక్క నోటి మాటలతో నిన్ను నువ్వు గొప్పలు పోయేటట్టు కాదు నీ యొక్క ప్రవర్తన ఉండటం. ఇవన్నీ క్రియల రూపంతో ప్రవర్తించాలి. దీన మనసు కలిగి ఉండటం అంటే ఏంటి అర్థం? బైబిల్ మొత్తట్లో దీన మనసు కలిగి ఉండటంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఫస్ట్ పొజిషన్. ఓకే. తర్వాత ఇంకెవరు ఉంటారు? యేసుక్రీస్తు ప్రభు వారు జీవిత చరిత్ర మీ అందరికీ తెలుసు కదా. చూడండి, ఆయన బాప్తిజం తీసుకుంది 30వ సంవత్సరం, ఆయన మృతి పొందింది 33.5 సంవత్సరాలలో వయసులో.
3.5 సంవత్సరాల పాటు ఆయన దేవుడి యొక్క పని చేశారు ఈ యొక్క లోకంలో. 3.5 సంవత్సరాల్లో ఆ దేవుడి యొక్క పని చేస్తున్నప్పుడు వేల కొలది ప్రజలను ఆయన స్వస్థత ఇచ్చాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు, ప్రతి ఒక్కరి పట్ల ప్రేమను వ్యక్తపరిచాడు, తప్పు చేసిన వారిని పట్ల గద్దించాడు. ఒకానొక సందర్భంలో తన యొక్క ఈ చేతి వేలును ఉపయోగించుకొని దేవుడి యొక్క పాత నిబంధన గ్రంథము కొత్త నిబంధన గ్రంథం రాయటం కానీ దాన్ని తుడిచివేయటం కానీ స్పష్టంగా జరుగుతూ ఉంటుంది. ఓకే, జ్ఞానము కలిగి ప్రేమ కలిగి ప్రతిదీ ప్రవర్తించాడు ఆయన. అవునా కదా? ఇవన్నీ మీ అందరికీ తెలిసిందే కదా. ఎక్కడైనా సరే నేను చేశా అని ఒక్క మాట అన్నాడా? తండ్రి నాకు ఏది ఇచ్చాడో అదే నేను చేస్తున్నా, తండ్రి నాకు ఏం చెప్పాడో అదే నేను చెప్తున్నా, తండ్రి నన్ను ఎలా ప్రవర్తించమన్నాడో అలాగే నేను ప్రవర్తిస్తున్నా. మహిమ తండ్రికే, మహిమ తండ్రికే. తన బ్రతుకు దినములన్నీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాదిరిగా మనకు చూపించాడా? మనమైతే పాటలు పాడతాం, పలానా అపోస్తులాగా మారిపోవాలి, పలానా ప్రవక్తలాగా మారిపోవాలి, యేసయ్యలాగా ఎలా ఉండాలి, యేసయ్యలాగా అలా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించిన వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి కన్నా కూడా ఎక్కువైన సూచక్రియలు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తారు అని వాక్యంలో ఉంది. ఇవన్నీ మనకు తెలుసుగా. అవన్నీ నోటి మాటలతోనేనా? దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైనా సరే ఒక్క సందర్భంలో ఆలోచన చేసుకో, యేసుక్రీస్తు ప్రభువారు తను దేవుడి యొక్క పని చేసిన ఆ యొక్క 3.5 సంవత్సరాల్లో ఒక్కసారైనా సరే ఇది నేను చేశా, యేసుక్రీస్తు అను నేను ఈ కార్యం చేశాను అని ఈ యొక్క బైబిల్లో రాసుందా? నేను ఛాలెంజ్ చేస్తా. రాశారా? యేసుక్రీస్తు ప్రభువారు చేశారు అన్నట్టు ఆయన ఎప్పుడన్నా సరే ఆయన ఎప్పుడన్నా కనపరుచుకున్నారా? లేదు. ప్రతి దాంట్లో తండ్రి చేశాడు, తండ్రి నాకు ఈ అధికారం ఇచ్చాడు, తండ్రి నిన్ను స్వస్థపరిచాడు, తండ్రి దెయ్యములు వెళ్ళగొట్టాడు, తండ్రి చెప్తేనే తండ్రి యొక్క చిత్తానికి లోబడి నేను ప్రవర్తించా. నా వల్ల కావట్లా, కానీ నా ఇష్టం కాదు నీ ఇష్టం చొప్పున మాత్రమే జరుగును గాక. ప్రతి దాంట్లో తండ్రిని మహిమపరిచాడా లేదా? అది దీన మనసు అంటే. ఓకే, అది దీన మనసు అంటే. మరి నీలో ఉందా దీన మనసు? చూడండి, ఈరోజు మనం 5 నిమిషాలు ప్రార్థన చేస్తాం, రేపటి రోజు 3 గంటలు ప్రార్థన చేసి ఉండొచ్చు. ఓకే, అప్పుడు నువ్వేమనుకుంటావు? ఈరోజు 3 గంటలు ప్రార్థన చేశా, నేను బాగా ప్రార్థన చేశా అనుకున్న సందర్భం ఉందేమో. ఒకవేళ నేను ఒకవేళ అనుకుని ఉండొచ్చు, కొన్ని ఇప్పుడు కాదు గతంలో ఎన్నో సంవత్సరాల కిందట. కానీ ప్రార్థన ఆత్మ దేవుడు ఇస్తేనే నువ్వు 1 నిమిషం అయినా సరే 3 గంటలైనా సరే ప్రార్థన చేస్తావు. నీ సొంతంగా నువ్వు చేయలేవు. పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటేనే నువ్వు స్వస్థత ఇస్తావు, పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటేనే నువ్వు దైవచిత్తానుసారమైన దుఃఖం కలిగి ఉంటావు, పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటేనే దేవుడి యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వస్తావు. దీంట్లో ఏదైనా సరే మనిషి యొక్క సొంతంగా చేసింది ఏంటి? మనిషి సొంతంగా చేశాడు అని అనుకున్నప్పుడు నీ యొక్క ఆయుష్ 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 50 ఉండొచ్చు. ఈ యొక్క ఆయుష్ మొత్తంలో నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉండాలిగా స్వస్థత కార్యాలు, నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉండాలిగా ప్రార్థన, నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రవచనాలు చెప్తూనే ఉండాలి కదా. మరి ఒకప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నావు అంటే దాని కారణం ఏంటి? నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి, అంతే. నీ యొక్క సొంత శక్తి కాదు. దేవుడు చెప్పమన్నప్పుడు మాత్రమే నువ్వు చెప్పావు, దేవుడు సంధించినప్పుడు మాత్రమే నువ్వు చెప్పావు. అంతకుమించి దీంట్లో నువ్వు చేసింది ఏంటి? మరి దీన మనస్సు అంటే దేవుడికి రావాల్సిన ఘనత దేవుడికి ఇవ్వటం. నేను అనే అహం ఉంటే దీన మనసు లేదు, నాలో దీన మనసు లేదయ్యా అని ఒకవేళ అలాంటి అర్థంతో కూడిన మాట ఇప్పుడు వచ్చింది అనుకో, దాని అర్థం నేను గర్వంలో ఉన్నట్టు. గర్విష్ఠులు దీన మనసు 2 వేరు, అహంకారులు దీన మనసు 2 వేరు. గర్వం ఉన్న చోట దీన మనసు ఉండదు, అహంకారం ఉన్న చోట దీన మనసు ఉండదు. ఓకే, దీన మనసు అంటే చక్కటి వస్త్రములు కట్టుకొని తల నిండా ముసుగు వేసుకొని కూర్చుంటాం కాదు. దేవుడి వాక్యం చొప్పున ఆడపిల్లలు ముసుగు వేసుకుని కూర్చోవాలి దేవుడి యొక్క సన్నిధిలో. ఓకే, ప్రవర్తనలో కూడా అలాగే ముసుగు వేసుకోవాలిగా. మరి నీ యొక్క ప్రవర్తనలో దేవుడు యొక్క ఆత్మను ముసుగు లాగా ధరించుకొని ప్రవర్తిస్తున్నావా? నీ యొక్క ప్రవర్తనలో న్యాయం ఏది? నీ యొక్క ప్రవర్తనలో కనికరం ఏది? నీ యొక్క ప్రవర్తనలో ప్రేమ ఏది? నీ యొక్క కనికరంలో నీ యొక్క ప్రవర్తనలో దీన మనసు ఏది? ఏమున్నాయి నీ యొక్క ప్రవర్తనలో? మనుషులు ఎదురు ప్రవర్తిస్తున్నావా? వేషధారి, మనుషులు ఎదురు ప్రవర్తిస్తున్నావు, ఓ వేషధారి జాగ్రత్త, దేవుడు ఎదురు ప్రవర్తించు.
వాక్యం స్పష్టంగా ఉంది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా. అండర్లైన్ చేసుకో, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమడిగాడండి? ఏమడిగాడు? నీ ఒంటి మీద ఉన్న బట్టలు తీసి ఇచ్చేమన్నాడా? నువ్వు తినే ఆహారం తీసి ఆయన పెట్టేమన్నాడా? నువ్వు సంపాదించిన నీ యొక్క కష్టాజిత్తుతో కూడిన రూపాయి అవ్వచ్చు, కోట్ల 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 బంగారము, వెండి, ఆస్తిపాస్తులు ఇవన్నీ దారవేమన్నాడా? ఏమడిగాడు? ప్రవర్తించు, జస్ట్ ప్రవర్తించు, ఇంతే కదా దేవుడు అడిగాడు. ఏమడిగాడు? ప్రవర్తన అడిగాడు. ఆ ప్రవర్తన న్యాయంగా ఉండాలి, ఆ ప్రవర్తనలో కనికరం ఉండాలి, ఆ ప్రవర్తనలో దీన మనసు కలిగి ఉండాలి. ఓకే, ఉన్నావా? నువ్వు పరిశీలన చేసుకో. నా గురించి పలానా వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు, నా అంతటోడు లేడు అనుకుంటాం కాదు. దేవుడు ఇవ్వాలి సాక్ష్యం. దీన మనసు ఓకే, న్యాయము ఓకే, కనికరము ఓకే. చూడండి, ఒక కోర్టు, ఒక సభ, ఒక న్యాయ సభ ఉంది. పాపం చేసిన వాళ్ళు, లేకపోతే తప్పులు చేసిన వాళ్ళు, లేకపోతే హత్య చేసిన వాడు ఎవరో ఒకరు అనుకోండి, ఆయన బోన్లో నిలబెట్టారు. అప్పుడు లాయర్లు డిస్కస్ చేస్తూ ఉంటారు. లాయర్ల యొక్క ఆర్గ్యుమెంట్స్ ప్రకారము జడ్జి న్యాయం తీరుస్తూ ఉంటాడు. ఓకే, న్యాయంగా తీర్పు తెచ్చాలంటే కనికరం ఉన్నప్పుడు న్యాయంగా ఎలా తీరుస్తాం? నాకు కనికరం బాగా ఉంది. సో అతను హత్య చేశాడు కాబట్టి ఇప్పుడు అతను పశ్చాత్తాప పడుతున్నాడు కాబట్టి కనికరముతో నేను అతన్ని క్షమించేస్తా అని నేను అనుకుంటా, కనికరం ఉన్నాడు అయితే. ఓకే, అప్పుడు నేను ఎలా న్యాయం తీర్చినాడు అవుతా? ఆలోచన చేయండి. నా ప్రశ్న మీకు అర్థమైందా? నా ప్రశ్న నీకు అర్థం కాదు. ఒక హంతకుడు ఉన్నాడు, బోన్లో నిలబెట్టాడు. జనరల్గా హంతకుడు అనగానే మీరు ఇప్పుడున్న మన యొక్క ఇండియన్ పినల్ కోడ్, భారతదేశంలో శిక్షాస్మృతి ప్రకారము హంతకుడిని ఉరేయాలనుకుందామండి. అదే ఒక తీర్పు అనుకుందాం. హంతకుడు దొరికిపోయాడు, సో అతను ఉరేయాలి, అది న్యాయం. నేను ఉదాహరణ మాత్రమే చెప్తున్నా. నేనే ఒక హంతకుడిని, నేను దొరికిపోయా పోలీసులకి, నన్ను అరెస్ట్ చేశారు, జైల్లో ఉంచారు, తర్వాత న్యాయస్థానాన్ని తీసుకొచ్చారు. జడ్జి లాయర్ల యొక్క ఆర్గ్యుమెంట్స్ అన్నీ విని న్యాయాధిపతి తీర్పు ఇచ్చేశాడు నాకు ఉరేయాలని. అది భారత యొక్క రాజ్యాంగం ప్రకారము న్యాయమైన తీర్పు. ఓకే, కానీ కనికరం కూడా కలిగి ఉండాలి అని బైబిల్ వాక్యం చెప్తుంది. ఆ న్యాయాధిపతికి కనికరం కలిగి ఉన్నాడు అని అనుకుందాం. నేను హత్య చేస్తున్నాను కాబట్టి నేను నా తప్పును ఒప్పుకొని, అయ్యా నిజమే నేను హత్య చేశాను, నన్ను క్షమించయ్యా అని నేను అంట. ఇప్పుడు అతను న్యాయంగా తీర్పు తీస్తేనేమో నాకు ఉరేయాలి. కనికరము కలిగి తీర్పు తీర్చాడు అనుకో, నన్ను క్షమించి ఉరేయకపోయినా కనీసం శిక్ష అన్న వేయాలి, ప్రాణం తీగిపోయినా కనీసం యావజ్జీవ శిక్ష అన్న వేయాలి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఆ న్యాయాధిపతి యొక్క తీర్పులో న్యాయం కలిగి ఉరేస్తాడా, కనికరము కలిగి యావజ్జీవ వేస్తాడా? మీరు ఆలోచన చేయండి. నా యొక్క ఉపమానం కానీ ప్రశ్న కానీ మీకు అర్థమైందా సీతమ్మ? అర్థం కాలేదా? ఇంకా అర్థం కాలే. నాకు చెప్పడం చేత అవ్వకపోవచ్చు, మేబీ మీకు అర్థం కాకపోతే. సరే పని దొంగతనం చేశారండి, ఇప్పుడు కనికరం చూపిస్తే న్యాయాన్ని వదిలేసినట్టు, న్యాయం ప్రకారం తీర్పు తీస్తే కనికరాన్ని వదిలేసినట్టు. కానీ దేవుడు అలా చెప్పట్లా, నువ్వు కనికరం కలిగి ఉండాలి, న్యాయము తీర్చాలంటాడు దేవుడు. ఎలా సాధ్యం అది? మళ్ళీ అవకాశం ఇవ్వాలని చెబుతున్నారు. ఈ అవకాశంలో అతను ఇంకొన్ని హత్య చేశారనుకో ఏమవుద్ది? మన న్యాయాధిపతిగా మనం ఏం చేస్తాం? మన ప్రవర్తన ఎలా ఉంటుంది అప్పుడు? ఏదో ట్రై చేశారు, ఓకే, నీకు ఆ క్వశ్చనే అర్థం కాలేదా? నేను దొంగతనం చేసి వచ్చాను, వారం రోజులు జైలు శిక్ష వేయాలి, నాకు న్యాయం ప్రకారం నాకు ఆ శిక్ష వేయాలి. కానీ దొంగతనం నేనేం చేశానని చెప్పి దొంగతనం చేసిన అన్ని దోపుడు సొమ్ము అంతా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసి తప్పు ఒప్పుకున్నా. అయినా సరే నాకు వారం రోజులు జైలు శిక్ష చేస్తారా, లేకపోతే కనికరముతో ఆ శిక్షను రద్దు చేస్తారా? కనికరంతో శిక్షను తగ్గిస్తారు. శిక్ష మాత్రం కామన్ పాయింట్ అంటారు. ఓకే,
ఇప్పుడు అర్థమైందా పోనీ ఏమన్నా ప్రశ్న? ఇప్పుడు ఈ యొక్క ప్రవర్తనలో నేను పాపం కలిగి ఉన్నా, పాపంతోనే బ్రతుకుతున్నా, పాపంలోనే పుట్టా, పాపంలోనే నడుస్తున్నా, పాపంలోనే ప్రవర్తిస్తూ వెళ్తున్నా. సో నేను పాపంలో ప్రవర్తిస్తున్నా కాబట్టి నాలో న్యాయం లేదు, కనికరం లేదు, దీన మనసు లేదు, ఇలా వెళ్తున్నా. అలా వెళ్తున్నప్పుడు ఒకానొక సందర్భంలో దేవుడి యొక్క కనికరం నా మీద ఉండి ఉన్న పలానా దేవుడి యొక్క ఆత్మ నన్ను దర్శించి నన్ను మార్చేశాడు. ఆయన యొక్క ఆత్మ నన్ను దర్శించింది. సో అప్పటి వరకు నేను చేసిన పాపమంతా దేవుడు జ్ఞాపకం చేసుకొని క్షమాపణ దేవుడు అనుగ్రహిస్తే నా హృదయము పశ్చాత్తాపం కలిగి దేవుడి దగ్గర ఎంతగానో దుఃఖపడింది. దాన్ని బట్టి దేవుడు ఆనందించాడు. ఓకే, ఇప్పుడు తీర్పు దినం వస్తుంది. నేను చేసిన అంత పాపం బట్టి నాకు ఇమ్మీడియట్గా దేవుడు శిక్ష వేస్తాడా, లేక కనికరముతో కూడిన న్యాయమైన తీర్పు వేస్తాడా? శిక్ష ఎలా ఉంటుంది? ఇదేమైనా అర్థమైందా? ఇది కూడా అర్థమైందా? అర్థం కాలేదా? ఇది కూడా అర్థం కాలేదు కదా? సరే, మత్తయి సువార్త చూడండి. నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నానా? మత్తయి సువార్త 1వ యోహాను ఎఫ్ఎస్సి 2 ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఇదంతా అండర్లైన్ చేసుకోండి. చూడండి జాగ్రత్తగా ఈ యొక్క వాక్యము అండర్లైన్ చేసుకొని మళ్ళీ చదువుకోండి. 2వ అధ్యాయము 5వ వచనం. నేను ఎలా ఉన్నాను? నా యొక్క అపరాధముల చేత నేను చచ్చిన వాడిగా ఉన్నా. నేను చచ్చిన వాడిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? తన యొక్క ప్రేమ చేత నన్ను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఓకే, దీనికి కారణం ఏంటి? దేవుడి యొక్క కరుణ. వాక్యం జాగ్రత్తగా చదువుకోండి. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చాలండి, చాలు చూడండి. నేనే నా గురించి రాశారనుకోండి ఈ వాక్యం. నేను ఎలా ఉన్నాను? నా అపరాధముల చేత నేను చచ్చిన వాడిలాగా ఉన్నా. నేను చచ్చిన వాడిగా ఉండినప్పుడు సైతము దేని ద్వారా నేను రక్షణలోనికి వచ్చాను? దేవుడి యొక్క మహా ప్రేమ చేత. దీనికి కారణం ఏంటి? దేవుడి యొక్క క్వాలిటీ. దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఓకే, దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. సో నేను వ్యభిచారం చేయట్లేదు, నరహత చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, నేను నిజాలే మాట్లాడుతున్నాను, నేను నీతివంతుడిని, నేను సత్యవంతుడిని, నేను అసలు అబద్ధాలు మాట్లాడను, నేను పక్షపాతం లేనివాడును, నేను అంతా మంచిగా చేశా, ఎవరికి ఏ పాపం చేయాలి అన్నీ అందరికీ మేలు నేనే చేశాను. ఇవాళ అందరూ ఇలా ఉన్నారంటే నేను చేసిన ప్రార్థన వల్లే. ఇలా అనుకుంటున్నావు అనుకో, ఈ యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకో. మన యొక్క అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉన్నప్పుడే దేవుడు తన యొక్క మహాప్రేమ చేత మనల్ని బ్రతికించాడు. ఈరోజు నువ్వు ఆయుష్ కలిగి ఉన్న దేవుడి యొక్క మహాప్రేమ చేత. ఈరోజు నువ్వు విశ్వాసము అనే యొక్క జీవితంలో ఆత్మీయ స్థితిలో బ్రతుకున్నా కూడా దేవుడి యొక్క ప్రేమ చేత. నీ యొక్క ఆత్మీయ స్థితిలో నువ్వు జీవించావంటే, నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు బ్రతికున్నావంటే దానికి కారణం దేవుడి యొక్క ప్రేమ నీ మీద ఉంది. అంతే. నీ యొక్క సొంత క్రియల వల్ల కానే కాదు. జాగ్రత్తగా చూసుకోండి.
నీ యొక్క సొంత క్రియల వల్ల నువ్వు రక్షణ కలిగి ఉండలేదు. దేవుడి యొక్క మహాప్రేమ కృపచేత మాత్రమే నువ్వు రక్షణ పొంది ఉన్నావు. దేవుడు కరుణా సంపన్నుడు కాబట్టి మనిషి దగ్గర ఆస్తి ఎంత ఉంటుంది? ₹1 ఉంటుందేమో, కోట్లు ఉంటుందేమో. దేవుడి దగ్గర సంపద ఎంత ఉంది? కరుణా సంపన్నుడు. అంటే దాంట్లో ఒక క్వాలిటీ ఇంత తీసి నాకు ఇచ్చాడు అనుకో, ఆయన తరిగిపోయేది ఏం లేదు. అంత కరుణా సంపన్నుడు ఆయన. అంత కరుణా సంపన్నుడు కాబట్టి మహాప్రేమ చేత నా యొక్క అపరాధములు మొత్తం బట్టి నేను చచ్చిపోయినా సరే నేను బ్రతుకున్నానంటే దానికి కారణం, నా ఆత్మీయ స్థితిలో నేను బ్రతుకున్నానంటే దానికి కారణం దేవుడి యొక్క ప్రేమ. నా యొక్క సొంత క్రియల వల్ల కాదు, నా యొక్క సొంత మంచి వల్ల కాదు. ఒకవేళ నేను బాప్తిజం తీసుకున్న తర్వాత మంచిగా ప్రవర్తించాను అంటే అది పరిశుద్ధాత్మ శక్తి వల్ల నేను ప్రవర్తించాను తప్ప నా యొక్క ఇన్బిల్ట్గా ఉన్న నా యొక్క మంచితనం కానే కాదు. మనిషి అనేవాడు పాపమే. అందరూ అంతటా పాపము చేసి దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారు. దేవుడు అందరి ఎదుట దీర్ఘశాంతము కలిగి కరుణా సంపన్నుడుగా ఉన్నాడు కాబట్టే నువ్వు విశ్వాస జీవితంలో బ్రతికి బట్టగట్టుతున్నావు. దీంట్లో నీ యొక్క ఘనత కానే కాదు అని గ్రహించి వినయముతో ప్రార్థన చేసిన వాడే దీన మనసు కలిగి ఉన్నవాడు. నా వల్ల అయిందంటే అది నీ యొక్క అహము, నీ యొక్క గర్వం. దేవుడి వల్ల అయింది, దేవుడే నాకు ప్రార్థన ఇచ్చాడు, దేవుడే ఈ క్రియ జరిగించాడు. అపోస్తులు ఉన్నారు, ఎంతో అద్భుత ఆశ్చర్య మహిమ సూచక్రియలు చేశారు. వాళ్ళు చేసిన అద్భుతాలు చూసి జనులు వచ్చి అపోస్తుల యొక్క పాదములు చెంత చేరి పాదాభివందనం చేయాలని తలంచారు. అప్పుడు ఆ అపోస్తులు ఏమంటారు? నాకు మొక్కమాకు. అపోస్తులు ఏమన్నారు? నాకు నమస్కారం చెయ్యమాకు, నా పాదములు చెంత చేరి నువ్వు నాకు మొక్కమాకు, నేను మీ వంటి మనుషులమే. దేవుడే ఈ యొక్క క్రియ చేశాడు కాబట్టి నువ్వు మనుషులమై ఉన్నావు, నేను చేసింది ఏమీ లేదు. సమస్తమైన మహిమ దేవుడికే కలుగునగాక, నేను కాదు. యేసుక్రీస్తు ప్రభువారే ఈ యొక్క కార్యం చేశారు, యెహోవా దేవుడు ఈ యొక్క కార్యం చేశారు. అది కదా వాక్యంలో ఉంది. ఈ వాక్యం మీ అందరికీ తెలుసుగా. మరి నీ ద్వారా దేవుడు ఏదన్నా కార్యం జరిగినప్పుడు, నీ ద్వారా దేవుడు ఏదన్నా కార్యము అన్యుల పట్ల, చర్చిలో ఉన్న సంఘస్థుల పట్ల నిన్ను వాడుకొని దేవుడు ఒక కార్యం చేసినప్పుడు నేను చేశా అని నువ్వు చెప్తే దేవుడికి రావాల్సిన ఘనత నువ్వు దేవుడికి ఇచ్చినట్ట, నువ్వు తీసుకున్నట్ట? నీలో దీన మనసు ఉన్నట్ట, గర్వం ఉన్నట్ట, అహం ఉన్నట్ట? నేను అనుకున్నప్పుడు ఆ యొక్క సంఘంలో నేను అనే మనిషిని పోర్ట్రే చేసినట్ట, యెహోవా దేవుని పోర్ట్రే చేసినట్ట? ఆలోచన చేసుకో. మన బ్రతుకు దినములన్నీ దీన మనసు కలిగి ఉండాలి. మన బ్రతుకు దినముల్లో ఎక్కడ కూడా అహము, నేను చేశా అనే అహం రాకూడదు. నా వల్ల మాత్రమే ఇది జరిగింది అనే గర్వం రాకూడదు. విశ్వాస జీవితంలో పడిపోయే స్థితిలో మొట్టమొదటి ఏంటంటే గర్వం. గర్వం ఎవరి సొత్తు? లూసిఫర్ సొత్తు. గర్వంగా నేను ప్రవర్తించాననుకో, నేను ఎవరి సొత్తు? లూసిఫర్ సొత్తు. జాగ్రత్త కలిగి ఉండు. గర్వం, అహంకారాన్ని దరిగి చేరకూడదు. నీ ప్రవర్తన దీన మనసు కలిగి ఉండాలి. చూడండి, దీన మనసుకి ఇంకో ఉదాహరణ చెప్తా చూడండి. 1వ యోహాను 1వ యోహాను అదే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలండి. ఈ వాక్యం చూడండి. మనం ఏదో ఒక పని చేస్తే దేవుడు ఆ పనికి తగినట్టు ప్రతిఫలం ఇస్తాడు. ఓకే, దీంట్లో నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఆ పని నువ్వు చేస్తే దేవుడు నీకు ఇచ్చే ప్రతిఫలం ఏంటి? జాగ్రత్తగా వాక్యం ఇంకోసారి చదువుకోండి. వెంకటేష్ యొక్క పాపములను వెంకటేష్ ఒప్పుకున్న ఎడల దేవుడు నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన వెంకటేష్ యొక్క పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి వెంకటేష్ని పవిత్రులుగా చేయును. ఓకే, దేవుడు నాకు ఒక పని అప్పచెప్పాడు. నేను ఆ పని చేస్తే ఆ పని ప్రకారం దేవుడు నాకు ఇచ్చే ప్రతిఫలం ఏంటి? సమస్తమైన దుర్నీతి నుంచి నన్ను పవిత్రులుగా దేవుడు చేస్తాడు. ఈయన ఊరకనే చేస్తాడా? నేను ఏదో పని చేయాలిగా. ఆ పని ఏంటి? నా పాపమును నేను ఒప్పుకోవడం. బిలాము ప్రవక్త ఉన్నాడు, దోపుడు సొమ్ము
అమోనీయుల యొక్క రాజు ఇచ్చే ఘనత అధికారము చూసి ధనం వైపు ఆకర్షితులుగా ఉండి అవన్నీ స్వతంత్రించుకోవటానికి దేవుడు వెళ్ళొద్దన్నా కూడా వెళ్ళాడు. ఓకే, తెలుసు కదా, ఇదంతా మీకు తెలుసు కదా. దేవుడు ఆ యొక్క సందర్భంలో బిలాము మీద ఇంకా కనికరము కలిగి కరుణ కలిగి గాడిదను వాడుకొని గాడిద చేత బిలాముతో మాట్లాడతాడు. ఓకేనా. మూగజీవిగా ఉన్న గాడిదను ఎన్నుకొని ఆ గాడిద యొక్క నాలుకను దేవుడు తెరవగా మాట్లాడటం చేత కానీ మాట్లాడటం రాని సృష్టికి వ్యతిరేకంగా ఉన్న ఆ యొక్క క్రియ దేవుడు జరిగించి గాడిద చేత బిలాముకి బుద్ధి చెప్తాడు. ఓకే, గాడిద మాట్లాడుతూనే ఉంటుంది, అయినా సరే బిలాముకి జ్ఞానం రాదు, బుద్ధి రాదు. ఒకసారి మాట్లాడుతుంది, రెండుసార్లు మాట్లాడితే, మూడోసారి మాట్లాడితే, నాలుగోసారి మాట్లాడితే, ఇలా నాలుగోసారి మాట్లాడినప్పుడు ఒప్పుకుంటాడు. ఇలా ఎప్పుడైనా నేను ప్రవర్తించానా అంటే లేదు అంటాడు. ఆ మాట ఒప్పుకున్న వెంటనే యెహోవా బిలాము యొక్క కన్నులు తెరిచాడు. ఓకే, ఇది ఉదాహరణ. అంటే బిలాము యొక్క పాపమును బిలాము ఒప్పుకున్నాడు కాబట్టి యెహోవా బిలాము యొక్క కన్నులు తెరిచాడు. ఓకే, అలాగే నేను అబద్ధం ఆడా, దేవుడి యొక్క సన్నిధిలో ఒప్పుకోవాలి, అప్పుడు దేవుడు నా కన్నులు తెరుస్తాడు. నేను అన్నమాట అన్నాను అని దేవుడి ఎదుట ఒప్పుకోవాలి, దేవుడు నా కన్నులు తెరుస్తాడు. నేను వేషధారణతో కూడిన ప్రవర్తన కలిగి ఉన్నాను అని ఒప్పుకోవాలి, అప్పుడు దేవుడు నా కన్నులు తెరుస్తాడు. నేను తల్లిదండ్రుల దగ్గర ఒకలాగా ప్రవర్తిస్తా, ఆ అత్తమామల దగ్గర ఇంకోలాగా ప్రవర్తిస్తా, తోడపుట్టిన వాళ్ళ దగ్గర ఇంకోలాగా ప్రవర్తిస్తా, చర్చ్లో వాళ్ళ దగ్గర ఇంకోలాగా ప్రవర్తిస్తా, ఆఫీసులో ఇంకోలా వారిలాగా ప్రవర్తిస్తా, ఇలా రకరకాల ప్రవర్తన మనకు పెట్టామనుకో, ఎలా ఉన్నట్టు నీ ప్రవర్తన? ఇలా ఒప్పుకుంటే అప్పుడు దేవుడు కన్నులు తెరుస్తాడు. నీ కన్నులు తెరవబడాలంటే నువ్వు ముందేం చేయాలి? నీ పాపమును నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకున్నావా? నువ్వు పాపములు ఒప్పుకోకుండా నీ యొక్క ప్రవర్తన ఉన్నట్లయితే దేవుడు ఎప్పుడు నిన్ను నీ దుర్నీతిలో నుంచి తప్పించి రక్షణలోకి తీసుకొస్తాడు? దేవుడు ఏం చెప్పాడు? పాప పరిహార్థమై ఇంత బలులు అర్పించు, నీ యొక్క పాప పరిహార్థమై ఇంత వెలకట్టి ఇవ్వు, నీ యొక్క పాప పరిహార్థమై నువ్వు ఇంత పని చెయ్యి అని దేవుడు నీకు ఏమన్నా చెప్పాడా? బరువులు మోయమన్నాడా? శారీరక శ్రమ చేయమన్నాడా? అవేమీ చెప్పలా. జస్ట్ మోకరించకపోయినా హృదయముతో నువ్వు చేసిన పాపము ప్రతిదీ ఒప్పుకుంటే చాలు. ఏం చెప్పాడండి దేవుడు? దేవుడు ఎంతో కష్టమైన పని చెప్పాడా? పోనీ మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్తే మన ఈగో హర్ట్ అవ్వచ్చు కొంతమందికి, చాలామందికి. పోనీ మనుషులందరికీ ఈగో హర్ట్ అవుద్ది, లేకపోతే అహం అడ్డవుద్ది. మనుషుల దగ్గరికి వెళ్ళి చేసింది తప్పు అని ఒప్పుకోవటం మనుషులకి ఈగో అహం అడ్డం వస్తుంది. కానీ వాక్యం ఏం చెప్తుంది? 9వ వచనంలో ఏముంది? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. చూడండి, ఎడల అన్న ఒక్క పదం ఎంత ఇంపార్టెంట్. నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు దుర్నీతిలోనే ఉంటావు. నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు క్షమించబడవు. నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు అపవిత్రులుగానే ఉంటావు. నువ్వు ఒప్పుకోకపోతే ఎప్పుడూ కూడా నువ్వు పాపములోనే బ్రతుకుతావు. నువ్వు ఒప్పుకోకపోతే దేవుడి యొక్క నీతి నువ్వు ఎలా రుచి చూస్తావు? నువ్వు ఒప్పుకోకపోతే దేవుడి యొక్క నమ్మకత్వం నువ్వు ఎలా రుచి చూస్తావు? అంతా ఒక వాక్యంలోనే రాస్తుంది. ఒప్పుకుంటే, నువ్వు ఒప్పుకొనిన ఎడల దేవుడు నమ్మదగిన వాడని రుచి చూస్తావు. నువ్వు యొక్క పాపములు ఒప్పుకుంటే దేవుడు నమ్మదగిన వాడని నువ్వు రుచి చూస్తావు. నువ్వు నీ పాపములు ఒప్పుకుంటే దేవుడు నీతిమంతుడని రుచి చూస్తావు. నీ యొక్క పాపములు ఒప్పుకుంటే దేవుడు యొక్క క్షమాపణను రుచి చూస్తావు. నీ యొక్క పాపములు ఒప్పుకుంటే దేవుడు నీ దుర్నీతి నుంచి నీకు విముక్తి కలుగజేస్తాడు. నీ పాపములు ఒప్పుకుంటే దేవుడు నిన్ను పవిత్రురాలుగా చేస్తాడు. ఎన్ని చేస్తాడు దేవుడు? లెక్క పెట్టుకున్నావా? ఒకే ఒక పని చేయాలి. ఆ ఒక్క పని బట్టి దేవుడు ఎన్ని రకాల ప్రతిఫలాలు ఇస్తున్నాడు? ఒప్పుకో. మేబీ మనుషుల మధ్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగటం కానీ, చేసిన తప్పు అని చెప్పడం కానీ, మనకి ఇగో కానీ అహం కానీ అడ్డు రావచ్చు. 4 గోడల మధ్య 3వ కంటికి తెలియకుండా నువ్వు ఉన్న చాటే ఉండి మోకరించి ప్రార్థన చేయి. నీతిమంతుడుగా ఉన్న నా దేవుడు, సత్యవంతుడుగా ఉన్న నా దేవుడు, ఆయన యొక్క ఆత్మని మీద కుమ్మరించబడిన పిమ్మట
నువ్వు బాప్తిజం తీసుకున్న తర్వాత నుంచి ఈ క్షణం వరకు చేసిన ప్రతి ఒక్క పాపములు దేవుడు తేటతెల్లగా చేస్తాడు. రహస్యమందు నువ్వు చేసిన ప్రతి ఒక్క పాపము నీ యొక్క ప్రార్థన వెలుగులో, పరిశుద్ధాత్మ యొక్క వెలుగులో దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఆ క్షణాన్నే అవును యేసయ్యా నేను ఈ యొక్క పాపం చేశాను అని నువ్వు ఒప్పుకో. దేవుడి యొక్క ప్రేమను రుచి చూస్తావు, దేవుడి యొక్క కరుణను రుచి చూస్తావు, దేవుడి యొక్క క్షమాపణ నువ్వు రుచి చూస్తావు. దేవుడు నిన్ను నీతిమంతుడిగా మారుస్తాడు, దేవుడు నిన్ను రక్షణలోనికి తీసుకొస్తాడు. భయంగా బతికే మన యొక్క బ్రతుకులను దేవుడు ధైర్యవంతులుగా మారుస్తాడు. ఇవన్నీ చేయాలంటే ఒకే ఒక పని అండి, ఒకే ఒక పని. నీ ఆస్తి అంతా అమ్మి దేవుడికి ఇవ్వని దేవుడు చెప్పాల. మొత్తం నీకున్న ప్రతిదీ నూలి పురుగుతో సహా తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేసి అని కూడా చెప్పాల. ఏం చెప్పాడు? బరువులు మోయమన్నాడా? కష్టపడమన్నాడా? ఇంత దూరం నడమన్నాడా? అంత ప్రయాణం చేయమన్నాడా? ఏం చేయమన్నాడు? ఒక్కటే చేయమన్నాడు. ఆ ఒక్కటేంటి? పాపములు ఒప్పుకో. దట్స్ ఇట్, అంతే. ఏమీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు నీ దగ్గర నుంచి? దేవుడు నీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు? నీ పాపములు ఒప్పుకో. నీ పాపములు ఒప్పుకుంటే నా దేవుడు నమ్మదగిన వాడని రుచి చూస్తావు. నీ పాపములు ఒప్పుకుంటే దేవుడు నీతిమంతుడు. నీ పాపములు ఒప్పుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీ పాపములు ఒప్పుకుంటే సమస్తమైన దుర్నీతి నుండి నిన్ను దేవుడు పవిత్రులుగా చేస్తాడు. సో దేవుడు ఆ యొక్క అవకాశాన్ని నీకు ఆల్రెడీ ఇచ్చేసాడు. ఏది మంచి, ఏది చెడు, ఏది చీకటి, ఏది వెలుగు, ఏది ఉత్తమమైనది, ఏది ఈ యొక్క లోకంలో అధమమైనది అని దేవుడు నీకు ఆల్రెడీ తెలియజేసి ఉన్నాడు. కాబట్టి నీ యొక్క ప్రవర్తనలో నువ్వు నీతిగా, న్యాయముగా ప్రవర్తించు, కరుణ కలిగి ప్రవర్తించు, దీన మనసు కలిగి ప్రవర్తించు. ఇంతే కదా ప్రభువు నిన్ను అడిగి ఉన్నాడు. నీ పాపములు ఒప్పుకోమని అన్నాడు. ఒప్పుకో. మనుషుల దగ్గరికి ఒప్పుకోవటానికి నీకున్న స్థితిగతులు కానీ ఏదన్నా సరే అడ్డంగా ఉందేమో, కానీ మనుషుల కన్నా ముందు నీ యొక్క రహస్య ప్రదేశంలో, నీ యొక్క అంటే మనుషులు ఎవరూ లేకుండా ఏకాంత ప్రార్థన అనగా ఒంటరి ప్రార్థనలో మోకరించి దేవుణ్ణి అడుగు. దేవుడు రహస్యమందు చేసిన ప్రతి ఒక్క పాపాన్ని నీకు తేటతెల్లగా చెప్తాడు. నువ్వు మర్చిపోయిన పాపములు సైతం, నువ్వు తెలియ చేసిన అన్ని పాపములు దేవుడు తేటతెల్లగా చెప్తాడు. దేవుడు ఏమి దానికి ఇన్ని బలులు అర్పించు, ఇన్ని పొటేళ్ళు అర్పించు, ఇంత డబ్బులు ఇవ్వు, కోటి రూపాయలు ఇవ్వు, ఈ పాపాలన్నీ పరిహరిస్తా అని దేవుడు ఏం చెప్పాల. నోటితో దేన మనసు కలిగి అవును నేను చేశానేసయ్యా అని నువ్వు చెప్పు. ఆ ఒక్క మాట చెప్తే చాలు, రెప్పపాటు కాలంలో దేవుడిని యొక్క మనోనేత్రములు తెరుస్తాడు. అప్పటి వరకు పొందుకోలేని ఆత్మీయ సంతోషము, ఆనందము దేవుడు ఆ క్షణాన్ని నీకు ఇస్తాడు. దేవుడిచ్చే ఆ యొక్క ఆత్మీయ సంతోషము, ఆ యొక్క నెమ్మది, ఆ యొక్క సమాధానము ఏ మనిషి నీ యుద్ధ నుంచి తీసివేయలేడు, దొంగిలించలేడు, పాడు చేయలేడు, వేరు చేయలేరు. జ్ఞాపకం చేసుకో దేవుడి యొక్క వాక్యం. ఆమోసు పాత నిబంధన గ్రంథం ఆమోసు 5:24. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీటిని ప్రవహింపనీయుడి. ఇశ్రాయేలులారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములు నాకు అర్పించితిరా. మీరు మీ దేవత అయిన మోలేకు గుడారమును, మీరు పట్టుకొనిన విగ్రహముల పీఠమును మీరు మోసుకొని వచ్చింది కదా. కాబట్టి నేను దమస్కు పట్టణము. చాలండి, స్టార్టింగ్ లైన్లో ఏముందండి? 24 నీళ్లు పారినట్లు న్యాయమును జరగనీయుడి. మన మూలవాక్యంలో ఏమో ఉంది రాసిన వాక్యం? ఇక్కడ ఏముంది వాక్యం? నువ్వు న్యాయం జరిగించాలి. ఎలా జరిగించాలి? నువ్వు న్యాయం జరిగించాలి. ఎలా జరిగించాలి నువ్వు న్యాయం? నీళ్లు పారినట్లు. ఇప్పుడు వాటర్ ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది, నువ్వు వాటర్ని ఎలా అడ్డగిస్తావు? వాటర్ ఫ్లో అవుతున్నాయి, నీళ్ళ ప్రవాహం ఇలా జరుగుతుంది, దాన్ని నువ్వు ఎలా అడ్డగిస్తావు? చిన్న దారగా ఉంటే దోసుడు పెడతావేమో, లేకపోతే ఏదన్నా రాళ్ళు, రప్పలు, చెక్క అలాంటివి వేస్తావేమో.
పెద్ద దారుగా ఉన్నప్పుడు ఒక గేట్ లాంటివి కడతామేమో, ఇంకా నది సముద్రం లాంటివి అయితే కనుక ఏకంగా బ్రిడ్జులు కడతామేమో. ఓకే, కానీ వాక్యం ఏం చెప్తుంది? నీళ్ళ ప్రవాహం ఎలా అయితే ఉంటుందో అలాగే నీతిని జరిగించు. నువ్వు జరిగిస్తున్నావా? నువ్వు నీతిని జరిగించాలి. ఎలా జరిగించాలి? నీళ్లు పారినట్టు ఆ యొక్క ఎండిపోయిన నేల మీద నీళ్ళు ఎలా పోసామనుకో మొత్తం పిలుచుకుపోద్ది. ఆ దార, ఆ యొక్క ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు ఈ ప్రదేశం నుంచి దాటి ఇంకొంచెం ముందుకెళ్తుంది. ఆ యొక్క ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా ముందుకెళ్తుంది. ఆ యొక్క ప్రవాహం ఎక్కువ అవుతున్న కొలది ఎండిపోయిన ఆ యొక్క నేల మొత్తం సేద తెచ్చబడి బీటల వారిన ఆ యొక్క భూమి మొత్తం సేద తెచ్చబడి చక్కగా వ్యవసాయం చేయటానికి అనుగుణంగా ఉండి ఆ యొక్క ప్రదేశం ఉన్న చోట మాత్రమే కాకుండా ఆ యొక్క ప్రదేశం మొత్తం కూడా వ్యాప్తి చెంది విస్తారంగా వ్యాప్తి చెంది ఆ యొక్క ప్రదేశం మొత్తంలో కూడా నీతి వృద్ధి కలుగుతుంది. ఆ నీతి యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యొక్క భూమిని ఒక హృదయం, నీ యొక్క హృదయంలో దైవ చిత్తానుసారమైన దుఃఖముతో నీతిని నువ్వు జరిగించావనుకో నువ్వు కట్టబడతావు దేవుడిలో. నువ్వు దేవుడిలో కట్టబడిన పిమ్మట నిన్ను బట్టి నీ యొక్క భర్త లేకపోతే భార్య, నీ తల్లి లేకపోతే తండ్రి, నీ గర్భవాసన పుట్టి నీ యొక్క పిల్లలు వాళ్ళందరూ కూడా కట్టపడతారు. ఎందుకంటే ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము అని ఒక ప్రవాహము నీలో ఉంది కదా. నువ్వు తడిచిపోవటం మాత్రమే కాదు, నువ్వు ఎండిపోయిన నీ యొక్క పాప రోత జీవితము సేద తీర్చబడి దేవుళ్ళలో విశ్వాసము ద్వారా వృద్ధి కలగటం మాత్రమే కాదు, నిన్ను బట్టి నీ యొక్క కుటుంబం రక్షింపబడుతుంది. కుటుంబం తర్వాత నీ యొక్క ఇల్లు, నీ యొక్క ఇరుగు పొరుగువారు, నీ యొక్క సంఘస్థులు, నీ యొక్క ఊరు, నీ యొక్క ప్రాంతం. ఆ ప్రవాహం ఎంత అధికంగా ఉంటే ప్రాంతం వల్ల ఊరు అవుద్ది, ఊరు వల్ల జిల్లా అవుద్ది, జిల్లా వల్ల రాష్ట్రం అవుద్ది, రాష్ట్రం వల్ల దేశాలు అవుద్ది, దేశం వల్ల ప్రపంచం అవుద్ది. చూడండి, ఒకానొక సువార్తికుడు ఉంటాడు. ఒక చిన్న గ్రామంలో మాత్రమే వాక్యం పరిచర్య చేస్తూ ఉంటాడు. ఆ యొక్క సువార్తికుల్లో జీవము కలిగిన దేవుడు యొక్క నీతి అను ఒక వాక్యం అను ఒక ప్రవాహము కొద్దిగానే ఉందనుకో, ఆ 4 గోళ్ల మధ్య ఆ యొక్క సువార్త వ్యాప్తి చెందుతుంది. ఆ యొక్క ప్రవాహము దేవుడి యొక్క వాక్యము అను నీతి ప్రవాహం అధికంగా ఉందనుకో, ఆ 4 గోళ్ల దాటి ఆ యొక్క వీధి మొత్తం వస్తుంది. ఇంకా ఎక్కువగా ఉంటే వీధి దాటి ఆ యొక్క ఊరంతా వస్తుంది. ఊరు దాటి ఆ యొక్క మండలం అవ్వచ్చు, ఆ యొక్క తాలూకా అవ్వచ్చు, తర్వాత జిల్లాలు అవ్వచ్చు, జిల్లాలు అన్ని జిల్లాలు కలిపి చివరికి రాష్ట్రం అవ్వచ్చు. ఓకే, సో దీంట్లో కామన్ పాయింట్ ఏంటంటే ఒకే ఒకటి, నీ హృదయంలో దేవుడు అనుగ్రహించు ఆ యొక్క నీతి వాక్యము యొక్క ప్రవాహము కొద్దిగా ఉందనుకో, నీ బ్రతుకు కూడా కొద్దిగానే ఉంటుంది. ఓకే, ఆ యొక్క ప్రవాహము అంచెలంచెలుగా పెంచుకుంటూ పెద్దగా ఉందండి. అంటే పిల్లకాల వల్ల కాలవయ్యి, కాల వల్ల నది అయ్యి, నది వల్ల సముద్రం అయ్యి, సముద్రం వల్ల మహాసముద్రం అయిందనుకో, ఆ యొక్క ప్రవాహాన్ని పాపము అను చెడు అడ్డగించగలుగుతా. సో దేవుడు అనుగ్రహించే ఆయన యొక్క సత్యవాక్యం అను జల ప్రవాహము నీ హృదయంలో కొద్దిగా ఉంచుకుంటావో, అధికంగా ఉంచుకుంటావో, అత్యధికంగా ఉంచుకుంటావో నీ ఇష్టం, నీ ప్రవర్తన బట్టి ఉంటుంది. నీ యొక్క ప్రవర్తన కనికరము కలిగి న్యాయవంతంగా ఉండి దీన మనసు కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను వాడుకొని నీతిని జరిగించు నీ యొక్క మనసును బట్టి దేవుడు అనుగ్రహించు కృపలో నిన్ను లోకానికి సాక్షాత్తంగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఒప్పుకో, దేవుడు నిన్ను ధనధాన్యములు, వస్త్ర వైభోగములు, బహుమానములు అన్నీ అడగట్ల. దేవుడు అడిగింది ఒకే ఒకటి, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల, నా పాపములను నేను ఒప్పుకొనిన ఎడల నా దేవుడు నమ్మదగిన వాడు, నేను రుచి చూడగలను. వెంకటేష్ యొక్క పాపములు వెంకటేష్ ఒప్పుకొనిన ఎడల వెంకటేష్ జీవము కలిగిన దేవుడి యొక్క నమ్మకత్వమును రుచి చూస్తాడు. చిన్న వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలించి అభివృద్ధి చేయునుగాక. ఆమెన్.